హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌లోకెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మనమైతే రాజమండ్రి వచ్చామండి. అవునండి, మన రాజమండ్రి. మన రాజమండ్రి మార్నింగు చిన్న పనుంటే అన్నీ చూసుకున్న తర్వాత మధ్యాహ్నం విపరీతమైన ఆకలేసింది. సరే అని చెప్పి పక్కనే ఈట్ అండ్ ప్లే ఉంది. చాన్నాళ్ళ నుంచి ఎళ్ళలేదు. చాలామంది చెప్తున్నారు ఈట్ అండ్ ప్లేలో బిర్యానీ చాలా బావుంటది. యాంబియన్స్ కూడా చాలా బావుంటదన్నారు. పైనైతే రోబో రెస్టారెంట్ ఉంది. కాకపోతే టూర్ అన్నీ ఎళ్ళొచ్చాం కదా! ఇంక నాకు మెట్లెక్కే ఓపికైతే లేదు. అందుకని ఆకలి కూడా విపరీతంగా ఏస్తుంది కాబట్టి ఈట్ అండ్ ప్లేలో కింద దాంట్లోనే నేను ప్రిఫర్ చేశాను. కానీ కింద కూడా యాంబియన్స్ నిజంగా చాలా అంటే చాలా బావుంది. నాకన్నిట్లికన్నా నచ్చిందేంటంటే పెడలింగ్ సింగిల్ చైర్ ఒకటి నచ్చింది. రెండోది కౌంటర్ ఒకటి నచ్చింది. మీరు చూస్తున్నారు కదా! జీప్ టైప్ కౌంటరు నిజంగా చాలా బావుంది. అండ్ ప్రైజెస్ అయితే గనక నాకు రీజనబుల్లే అనిపించింది. హెవీ కాస్ట్ ఏమీ అనిపించలేదు. ఈవెన్ బిర్యానీ గానీ, స్టార్టర్స్ గానీ, సూప్స్ గానీ, అలాగే ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజే అనిపించింది గానీ, మరి విపరీతం ప్రైజ్ అయితే నాకేమి అనిపించలేదు. మెయిన్ ఏంటంటే యాంబియన్స్ చాలా బావుంది ఫ్యామిలీతోని. అలాగే పిల్లల్ని తీసుకొనొస్తే వాళ్ళు మెయిన్ బాగా సరదాగా చూస్తారు. ఎందుకంటే రోబోట్ ఉన్నాయి కాబట్టి కింద కూడా ఒక రోబోట్ ఉన్నదండి. మీరు చూస్తారు మనకి బిర్యానీ సర్వ్ చేస్తది. మేమైతే గనక ఇద్దరమే వచ్చాము. కాబట్టి మాకు ఒక బిర్యానీయే చాలా విపరీతం. ఇంకా అంతకు మించి తిని కెపాసిటీ మాకుండదు. ఎందుకంటే వేరే ఐటెమ్స్ ఏమైనా తెప్పించుకొని కొంచెం స్నాక్ తిన్న తర్వాత బిర్యానీ తిందామనుకుంటే గనక ఇంక బిర్యానీ మానేసుకోవాలి మేము. అందుకని మేము ఓన్లీ బిర్యానీ ఆర్డర్ చేశాము. బిర్యానీ ఆర్డర్ చేశాక అప్పుడు అనిపించింది నెక్స్ట్ టైమ్ మా అబ్బాయిని తీసుకొని రావాలి. అలాగే ప్రతి సండే ఏదో ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మన రాజమండ్రి చాలా అంటే చాలా డెవలప్‌మెంట్ అయింది. ఒక సిటీలో ఎలాంటి యాంబియన్స్ ఉంటాయో రెస్టారెంట్‌లో, నాకైతే గనక మన రాజమండ్రి యాంబియన్స్ అలా అనిపించింది. ఎందుకంటే సిటీని మించిపోయాయి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. నేనైతే గనక ఫస్ట్ టైము ఈట్ అండ్ ప్లేకి రావడం. నెక్స్ట్ టైమ్ పై రోబోట్ దానికి వెళ్దాం. అలాగే మిగతా రెస్టారెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయంట. ప్రతి వారం ఒక్కొక్కటి కవర్ చేద్దాం అని అనిపిస్తుంది. మా అబ్బాయికి ఇప్పుడు 10థ్ కదా! సో, కొంచెం ఆలోచిస్తున్నాను. వాళ్ళు లేకుండా నాకు తిరగడం అంటే టెంపుల్స్‌కి వెళ్తాను గానీ, ఇలాంటి రెస్టారెంట్స్‌కెళ్తే 24 అవర్స్ నాకు రామ భజనలాగా మా అబ్బాయి భజనే చేస్తాను నేను. వాడొక్కడే మిస్ అయ్యాడు. వాడొచ్చుంటే మాకు హ్యాపీ అనిపించును. చూస్తున్నారు కదా! రెస్టారెంట్ కూర్చోవడానికి సిట్టింగ్ గట్టా అన్నీ చాలా బావుంది. మాకైతే బిర్యానీ అయితే చూస్తున్నారు కదా! ఈ రోబోట్ అయితే గనక మనకి బిర్యానీ సర్వ్ చేయడానికి చూడండి వస్తదిప్పుడు. నాకు నచ్చింది. ఏదో 'అమ్మో బొమ్మ' మూవీ ఉంది గదా! అందులోని బొమ్మొస్తది చూడండి అలా అనిపించింది దాన్ని చూడగానే నాకు. అండ్ మేము బుక్ చేసిందైతే ఒక బిర్యానీ. కాకపోతే ఇక్కడ 2 షేర్వాలిచ్చాడు చూడండి. అన్నీ డబుల్ డబుల్ షేర్వాస్ ఇచ్చారు. అండ్ నేను ఎక్కడ కూడా షేర్వా తినను. ఎందుకంటే నాకంతగా నచ్చదు. ఓన్లీ నేను దహి టైప్ ఉన్నదాన్నే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకది నచ్చుతది. ఇంగోండి చూడండి మొత్తం రోబో వచ్చింది. కింద చూస్తున్నారు కదా! గ్రీన్ కలర్ కార్పెట్ ఉంది. సో, అది మొత్తం మడతడిపోయింది చూడండి. దాని మీదేంటంటే రోబోట్ ఫ్రంట్‌కి రావడానికి లేదు. బ్యాక్‌కి వెళ్ళడానికి లేదు. రోబోట్‌కైతే అదొక్కటే ఇబ్బందయింది చూడండి. వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందయింది. మళ్ళీ అక్కడున్న వాళ్ళు దాన్ని మళ్ళీ తీసి పెట్టాక అది మళ్ళీ సర్వ్ చేసి వెళ్ళిపోతుంది. నాకైతే ఈ రోబోట్ రెస్టారెంటు పిల్లలతో రావడమే నాకు చాలా ఇష్టం అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేసినంతగా మనం ఎంజాయ్ చేయలేం కదా! అండ్ రెండో విషయానికొస్తే నాకు బిర్యానీ హైదరాబాదు మేము పార్సెల్ తెప్పించుకున్నాం కదా! హైదరాబాద్‌లోని ఆహ్, అదే పారాసైడ్ బిర్యానీ దానికన్నా కూడా 100 రెట్లు బెస్ట్ బిర్యానీ అనిపించింది నాకు. ఈట్ అండ్ ప్లేలో బిర్యానీ అయితే చాలా బావుంది. అండ్ కర్రీ కూడా నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బావుంది. నాకు నచ్చింది. ఆహ్, బిర్యానీ టేస్ట్ అయితే ఇక్కడ కూడా నాకు బానే ఉంది. మరీ అస్సలు బాగోకపోవడం అంటూ లేదు. హైదరాబాద్ బిర్యానీ మాత్రం మొగలాయ్ బిర్యానీ ఈ రోజుకి మర్చిపోలేము టేస్టు. అంత వరస్ట్‌గా అయితే ఉంది పార్సెలు.
దాని మీద చూసుకుంటే గనక చాలా చాలా అంటే చాలా బెస్ట్. అండ్ ఇలా కాసేపు ఎంజాయ్ చేసుకున్న తర్వాత కొంచెం రీల్స్ తీసుకున్నాము. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ముందు ముందు ఇంకా మనం చాలా ప్లేసెస్‌కెళ్తాం కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్